ఏంటంటే చాలా మందికి దీర్ఘకాలిక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే వ్యాధులు ఉంటాయి. అంటే కొంతమందికి చర్మ వ్యాధులు అని చెప్పేసి, లేకుంటే కొంతమందికి చాలా వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులన్నీ రాకుండా ఉండాలి, ఒకవేళ వచ్చిన తొందరగా తగ్గాలంటే అసలు ఎట్లాంటి పూజలు చేయాలి? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంది సోరియాసిస్గా? అంటే చర్మ వ్యాధులు అంటే ఆ సోరియాసిస్ అనుకోండి ఎగ్జాంపుల్. సోరియాసిస్ కానీ ఇంకా వేరే సమస్యలు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఈ చర్మ వ్యాధులకు అధిదేవత ఎవరు అంటే శీతలాదేవి. ఓకే. శీతలాదేవిని పూజించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే శీతలాదేవి అంటే ఎవరు? అమ్మవారి రూపంలో ఒక రూపం శీతలాదేవి. ఓకే. ఆమె వాహనం గాడిద మీద ఉంటుంది ఆమె. అవునా? అంటే ఈ దేవతలందరూ ఎక్కడ ఉంటారు అసలు? ఇప్పుడు మీరు సౌలభ్యం కోసం నా అవతారాలు ఎత్తిరు వాళ్ళు మనల్ని రక్షించడం కోసం. అంటే ఫోటోలు ఎప్పుడు చూడలేం కదా, అందుకని ఉంటాయి. శీతలాదేవి అంటే దొరుకుతుంది ఫోటో. శీతలాదేవిని పూజించుకోవాలి. ఇంకోటి కూడా ఫస్ట్ ఏం చేయాలి, మారేడాకులు తేవాలి, తర్వాత పచ్చకర్పూరం, గంధకము, ఓకేనా. వీటన్నిటిని మెత్తగా నూరి ఈ మంత్రం శీతలాదేవి మంత్రం చెప్తున్నా ఏంది, శ్రీం హరీం శీతలాజై నమః. ఈ మంత్రం 108 సార్లు. ఈ పేస్టును తయారు చేసినావు కదా, ఏ పేస్టు? మారేడు ఆకులు, తర్వాత పచ్చకర్పూరము, తర్వాత గంధకము, తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇవన్నిటిని మెత్తగా నూరండి. నూరిన తర్వాత ఒక గంధం తయారవుతుంది మనకు, పేస్టు. ఆ పేస్టును చేతిలో ఒక బౌల్లో పట్టుకొని శీతలాదేవి మంత్రంతో అభిమంత్రించండి దీన్ని, ఈ పేస్టును. ఆ మంత్రం ఏంది? శ్రీం హరీం శీతలాజై నమః, శ్రీం హరీం శీతలాజై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదివి అని ఆ గంధం ఇప్పుడు తయారైన పేస్ట్ మీద ఊదండి, దాన్ని పూసుకోండి. అటనే చేయండి ఒక 40 రోజులు కానీ. 100%. అంటే చర్మ వ్యాధులు 100% పోతుంది ఇక్కడ. అది పోతుంది అన్నమాట ఈ పేస్టు. ఎందుకంటే మంత్రించినటువంటి ఔషధమైంది అక్కడ. దేని కూడా మంత్రించి తీసుకుంటే తొందర రిజల్ట్ ఉంటుంది. శరీరే జర్గరిభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జానవితోయం వైద్యో నారాయణో హరి. ప్రతిదాని కూడా ఈ శ్లోకంతో మంత్రించి ట్యాబ్లెట్ వేసుకో. ఆ ట్యాబ్లెట్ తక్షణమే రిజల్ట్ ఉంటుంది నీకు.